ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నేను మీతో మాట్లాడినట్లుగానే ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు భూమి మీద ఏది చేయాలనుకున్నా ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాను అన్నాడు. అంటే అదే క్రమంలో మనలను దేవుడు ఎందుకు సృష్టించాడో కూడా ఆయనే ఖచ్చితంగా బయలుపరుస్తాడు. మనం దేవుని మాటను శ్రద్ధగా అర్థం చేసుకోగలిగితే దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడో మనకు బాగా అర్థమవుతుంది. దానికోసం మనం ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదును అనుకునేను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు రాశాడు. భూమి మీద నువ్వైనా నేనైనా దేనికోసం బ్రతుకుతున్నామో మనకు తెలియాలి అంటే ఈ వచనం అర్థం కావాలి. దేవుడు అన్నాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయన చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని స్వయంగా సర్వోన్నతుడైన దేవుడే చెప్పాడు. చెప్పినప్పుడు మనం వెంటనే ఒక ప్రశ్న వేసుకోవాలి, నరుడును ఒంటరిగా ఉంచింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం, నరుడును ఒంటరిగా ఉంచింది ఎవరు? ఆయనే. సర్వోన్నతుడైన దేవుడే నరుణ్ణి ఒంటరిగా ఉంచాడు. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, దేవుడు నరుణ్ణి ఒంటరిగా దేనికోసం నియమించాడు? నరుడిని దేవుడు ఒంటరిగా ఎందుకు పెట్టాడు? దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే నీవైనా నేనైనా భూమి మీద దేనికోసం బ్రతుకుతున్నామో అర్థమవుతుంది. నరుడిని దేవుడే ఒంటరిగా పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే, మీరు గమనించండి, మన దేవునికి ఉన్న పేరు ఆది అంతం, అల్ఫా ఒమేగా. ప్రారంభము ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన కూడా ఒంటరిగానే ఉన్నాడు. ఎలోహిమైన దేవుడు ఒంటరిగానే ఉన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడంటే సహవాసాన్ని కోరుకున్నాడు. కాబట్టే సర్వోన్నతుడైన దేవుడు తన స్వరూపము తన పోలికనిచ్చి మనతో సహవాసాన్ని కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు నీవైనా నేనైనా భూమి మీద దేనుకున్నాము అంటే దేవునితో సహవాసం చేయడానికే ఉన్నాం. మీరు డబ్బులు సంపాదించడానికి వాటి కోసం వీటి కోసం పరిగెడుతున్నారు, కానీ మీరైనా నేనైనా దేనికోసం భూమి మీద ఉన్నామంటే దేవునితో సహవాసం చేయడానికి. కాబట్టి నీ మొట్టమొదటి ప్రయారిటీ దేవునితో గడపడానికి ఇవ్వాలి. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే నీ సమయాన్ని కేటాయించాలి. ఈ విధంగా మీరు దేవుని జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండండి. దేవుని కృప మీకు తోడైండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.